ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమ. ఈరోజు సత్సంగంలో మనము ఒక కొత్త సిరీస్ని ప్రారంభిస్తున్నాము. భక్తుల యొక్క చరిత్రలు, అంటే సాయి యొక్క డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చరిత్రల గురించి తెలుసుకుందాము. మొట్టమొదటిసారిగా అందరికన్నా ముఖ్యుడైనటువంటి మహల్సాపతి గురించి తెలుసుకుందాం. సాయినాథుడు ఆర్తరక్షణుడై సదా తన భక్తులను రక్షిస్తూనే ఉంటాడు. కానీ ఆయన సాకారుడై షిరిడీలో పాంచభౌతిక శరీరంతో తన రక్షణ బాధ్యతను నిర్వర్తించడం జరిగింది. అందరూ నిద్రించే సమయంలో మరియు ఇతర సమయాల్లో తనను నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడుకునే పరమదైవం సాయి. ఇలా సాయి నిర్వర్తించిన స్థితికారత్వ బాధ్యతలలో పాలు పంచుకొని కొన్ని సంవత్సరాల పాటు ఆయనతో కలిసి జీవించిన మహానుభావుల్లో మొట్టమొదటి వారు మహల్సాపతి. ధర్మార్థకామ మోక్ష మార్గంలో ఎప్పుడూ దారి తప్పకుండా సాయి చూపిన శ్రద్ధ సబూరి దారిలో నడుస్తూ సాయిని తప్ప ఏమీ కోరుకోకుండా మనందరికీ మార్గదర్శిగా నిలిచిన పరమ భక్తుడు భక్త మహల్సాపతి. అటువంటి భక్తుడి గురించి విన్నా చదివినా మన జన్మ ధన్యం అయిపోతుంది. ఈ మహానుభావుడు ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని తప్పకుండా, ఎంత అవసరం అయినా అర్థానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, కోరికలను నియంత్రించుకొని సాయి తప్ప, అంటే మోక్ష మార్గం తప్ప మరేమీ ఈ జీవితంలో అవసరం లేదు అని నిరూపించినటువంటి మహానుభావుడు భక్త మహల్సాపతి. ఆయన ఎంతటి ఆదర్శమూర్తియో మనం ఇంకా వేరుగా చెప్పాల్సిన పని లేదు. మహల్సా అంటే అమ్మ పార్వతి, మహల్సాపతి అంటే పరమశివుడు. అందుకే ఆయన ఖండోబాదేవిని తన జీవితం అంతా పూజించడం జరిగింది. ఆయన సాయిని గురువుగా నమ్మి ఆయనే తన ఖండోబా అని తలచి నిత్య పూజలు నిర్వర్తించిన గొప్ప మహానుభావుడు. మహల్సాపతి కోపర్గాం జిల్లాలోని షిరిడీ గ్రామానికి చెందిన సదాచార సంపన్నుడు. ఆయన ఆ గ్రామంలోని చిన్న వీధి బడిలో ప్రాథమిక విద్యను మాత్రమే అభ్యసించిన వ్యక్తి. ఆయనకు కంసాల వృత్తి వంశపరంపరంగా ప్రాప్తించింది. ఆయన వంశం ఆనాటి బ్రాహ్మణులకు ఏమాత్రం తగ్గకుండా ఆచార వ్యవహారాలను ఆచరించే కుటుంబం. ఆయనకు 7.5 ఎకరాల భూమి, ఒక మట్టి గోడల ఇళ్ళు ఉండేవి. ఆ భూమికి నీరు లేక పంటలు కూడా సరిగా పండేవి కాదు. వారు ఖండోబాగా కొలువై ఉన్న పరమశివుని ఆలయాన్ని చూసుకుంటూ జీవనం సాగించేవారు. ఆయనకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉండేవారు. ఆయనకు ఎటువంటి ఆదాయం ఉండేది కాదు. షిరిడీ గ్రామంలో ఆయన వృత్తినికి తగ్గట్టుగా ఆభరణాలు చేయించుకునేవారు కూడా చాలా తక్కువ. ఖండోబా ఆలయం కూడా మట్టి గోడలతో ఒక మాదిరిగా శిథిలావస్థలో ఉండేది. ఆయన ఖండోబాను పూర్తిగా నమ్మి ఒక గురువు కోసం ఎదురు చూస్తూ జీవిత లక్ష్యం అయిన మోక్ష మార్గం వైపు పయనించాలని చెప్పి పరితపిస్తూ ఉండేవారు. ఆయన షిరిడీ గ్రామానికి ఎటువంటి సాధు పొంగవులు ఫకీరులు వచ్చినా వారిని ఆదరించి వారికి సేవ చేసేవారు. కాశీరామ్ షింపే మరియు అప్పాబిల్ ఆ సాధు సంతులకు అవసరమైన ధనవస్తు సహాయం చేసేవారు. బీదవాడైన మహల్సా తన యొక్క సేవతో వారిని సేవించేవాడు. ఈ రకంగా వారు 3 షిరిడీ గ్రామంలో తమ ధర్మాచరణను కొనసాగించేవారు. సాయి 16 ఏండ్ల వయసులో వచ్చినప్పుడు కూడా మహల్సాపతి ఆ బాలుడు దివ్య సంపన్నుడని గ్రహించి సేవించినాడు. మరలా సాయి చాంద్పాటిల్ పెళ్లి బృందంతో వచ్చినప్పుడు ఆయనను చూసి రా సాయి అని పిలవటం జరిగింది. మనందరికీ సాయి అనే దివ్య నామాన్ని ప్రసాదించడం జరిగింది. అది సుమారు 1872 సంవత్సరంలో జరిగి ఉండొచ్చునని మనకి చరిత్ర చెప్తూ ఉంటుంది. సాయి ఖండోబా ఆలయాన్ని చూసి, ఆహా, ఈ ఆలయం నాలాంటి ఫకీరుకు ఎంత అనువైనది అని అన్నప్పుడు మహల్సాపతి ముస్లిం ఫకీరునకు అది సరైన స్థలం కాదని సాయితో చెప్పటం జరిగింది. అప్పుడు వద్దన్న మహల్సాపతి తర్వాత సాయితో కలిసి మసీదులో ఎన్నో ఏళ్లు నిద్రించడం జరిగింది. ఆయన ముస్లింలు ఖండోబా విగ్రహాలు పగలగొట్టదురని భయపడినాడనమాట.
అప్పుడు సాయి భగవంతుడు ఒక్కడే, ముస్లింలకు హిందువులకు భగవంతుడు ఒక్కడే, కానీ నీవు అభ్యంతరం చెప్తున్నావు కాబట్టి నేను వెళ్తున్నాను అని సాయి చెప్పటం జరిగింది. మొదట్లో అందరూ సాయిని ఒక పిచ్చి ఫకీర్గా చూడటం జరిగింది. కానీ మహల్సాపతి సాయిలో ఉన్న గొప్పతనం గుర్తించటం జరిగింది. బాబా ఎప్పుడు పరమ వైరాగ్యంతో ఉండేవారు. ఆయన త్రిగుణాతీతుడై కాంతా కనకాలకు అతీతంగా బ్రహ్మీ స్థితిలో ఉండేవారు. మహల్సాపతి కూడా చాలా వైరాగ్యంతో బాబాని గురువుగా భావించి శ్రద్ధాభక్తులతో పూజించేవాడు. బాబాని పూజించిన వారిలో మహల్సాపతి మొట్టమొదటివాడు. ఆయన ప్రతిరోజు ద్వారకామాయికి వెళ్ళి బాబాని పూలతో పూజించి గంధం కాళ్లకు మెడకు రాసి పాలను సమర్పించేవారు. అప్పట్లో నానాసాహెబ్ డేంగ్లే కూడా ఈ ప్రయత్నం చేస్తే బాబా నానాసాహెబ్ డేంగ్లేను అక్కడ ఉన్న స్తంభానికి పూజ చేయమని చెప్పటం జరిగింది. కానీ ఆయన చాలా ఒత్తిడి పెట్టడం వలన బాబా కొన్ని రోజులకు దగ్డుబాయి సహాయంతో నానా చెప్పటం వలన ఆయనకు కూడా బాబా సేవా తత్పరతని సేవని ఇవ్వటం జరిగిందనమాట. మహల్సాపతి సాయితో ఎంతో సన్నిహితంగా ఉండటం జరిగింది. ఆయనకు ఎటువంటి సంపాదన లేక తన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో విసుగు చెంది ఉన్నప్పుడు ఖండోబా ఆయనకు 2 ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఖండోబా ఉత్సవ విగ్రహాలను తన ఇంటికి తీసుకువెళ్ళి పూజలు జరిపించటము, మరియు ఆయన కంసాలి వృత్తిని వదలమని చెప్పటము. ఇలా పూర్తి వైరాగ్యంతో బాబాతో ఒకరోజు చావిడిలో మరి ఒకరోజు ద్వారకామాయిలో నిద్రించడం జరిగింది. అది 1886 సంవత్సరం. బాబా ఒకరోజు మహల్సాపతికి ఇట్లా చెప్పటం జరిగింది: అరే భగత్, ఈ ఫకీర్ మాట కొంచెం విను. నా మాటలు సత్యం. నువ్వు ఎప్పుడు ఇక్కడ నిద్రపోతావు. ఇక నుంచి ఇంటి దగ్గర నిద్రపో. నీకు ఒక కొడుకు పుడతాడు అని బాబా చెప్పటం జరిగింది. అయినా మహల్సాపతి బాబాని వదిలి వెళ్ళటానికి ఇష్టపడలేదు. తర్వాత అతని స్నేహితుడైన కాశీరామ్ సింపే ఒత్తిడితో ఇంటి దగ్గర నిద్రపోవటానికి ఇష్టపడతాడు. 1896 జన్మాష్టమికి ఆయన ఇంటి దగ్గర నిద్రపోవటం మొదలు పెడతాడు. సరిగ్గా 1 సంవత్సరంలో, అంటే 1897లో జన్మాష్టమి రోజున ఒక చక్కటి కొడుకు పుట్టడం జరిగింది. ఆయనకు కొడుకు పుట్టిన తర్వాత మరలా బాబాతో నిద్రించడం జరిగింది. మహల్సాపతి తన దగ్గర ఉన్న ఒక దుప్పటిని పరిచేవాడు. బాబా ఎక్కువగా చెక్కపై పడుకునేవారు. కానీ అప్పుడప్పుడు మహల్సాపతి పరిచిన దుప్పటిని మీద ఒక పక్క బాబా, ఒక పక్క మహల్సాపతి నిద్రించేవారు. కానీ వాళ్ళు నిజంగా నిద్రించేవారా? కాదు. మహల్సాపతికి చాలా కష్టతరమైనటువంటి బాధ్యత అప్పగించడం జరిగింది. బాబా భక్తులను రక్షించే ప్రక్రియలో యోగ నిద్రలో ఉండేవారు. అప్పుడు మహల్సాపతి బాబా గుండెలపై చేతిని ఉంచాలన్నమాట. బాబా ఇట్లా చెప్పారు: నువ్వు కూర్చొని నిద్రపోకుండా నా గుండెపై చేతిని ఉంచవలను. నేను భగవంతుని నామస్మరణలో ఉంటాను. అది నీకు నా గుండె చప్పుడు ద్వారా తెలుస్తుంది. మామూలు నిద్ర గనక వస్తే నన్ను లేపే బాధ్యత నీది. అప్పుడు నా గుండె చప్పుడు మారుతుంది. ఈ విధంగా బాబా మహల్సాపతికి చెప్పి వారిద్దరూ కలిసి ఈ లోకరక్షణ బాధ్యతలను ఎంతో విధిగా నిర్వర్తించడం జరిగింది. వారి ఉద్దేశం అంతా లోక కళ్యాణం కోసమే. రాత్రంతా భగవద్ధ్యానంలో ఇద్దరూ ఉండేవారు. మహల్సా ఎంతటి గొప్ప పుణ్యాత్ముడో, తన ఇంద్రియాలను చాలా వరకు తన అధీనంలో ఉంచుకున్న దివ్యాత్ముడు, ఆకలిని కూడా జయించిన జితేంద్రియుడు, ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ ఆశించేవాడు కాదు. బాబా ఇస్తానన్నా తీసుకునేవాడు కాదు. బాబా ఇలా అనేవారు: అరే భగత్, ఈ 3 రూపాయలు తీసుకో. కొద్ది రోజుల్లో నీవే ఇంకొకరికి సహాయపడే స్థితికి రాగలవు. నీ జీవితం సుఖప్రదం అవుతుంది. అప్పుడు మహల్సాపతి ఈ విధంగా చెప్పేవాడు: బాబా, ఇవన్నీ నాకు వద్దు. నీ పాదాలను పూజించడం తప్ప నాకేమీ అక్కర్లేదు అని మహల్సాపతి చెప్పటం జరిగింది. ఇటువంటి మహానుభావుడు మహల్సాపతి. మనం ఇంకా ఈ మహల్సాపతి గురించి, ఆయన జీవిత విశేషాల గురించి వచ్చే సత్సంగంలో చెప్పుకుందాము. అంతవరకు ఈ సత్సంగాన్ని సశేషం చేసి
ఆ సాయినాథునికి మన యొక్క నమస్కారాలు తెలుపుకుందాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.